గ్రామంలో గ్రామం తిరుగుతుంటే ఆయనకి కలిసి ఆయనకు మద్దతు తెలియడానికి వచ్చాము. కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులంతా కూడా బాబీ గారి వెంటే నడుస్తా ఉన్నాము. ఈ రోజున నాయకత్వం కానివ్వండి, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజున ఈ విజయ గ్రామంలో చూస్తా ఉంటే చాలా పెద్ద ఎత్తున ఈ రోజునే విజయకేతనం కైకలూరు కోటపై ఎగరేస్తామని చెప్పి ధీమా వ్యక్తమైంది. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా సరే కైకలూరులో జనసేన పార్టీ జెండా ఎగరేసి మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ బాబీ గారిని ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన కైకలూరు నియోజకవర్గంలో జనంలోకి జనసేన, ఇంటింటికి జనసేన అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటికే 3 రోజులు కావస్తా ఉంది. ఏ గ్రామం వెళ్ళినా గానీ పండగ వాతావరణంలాగా ఎంతో తన సొంత బిడ్డ ఇంట్లోకి వచ్చినట్టు అందరూ కూడా గ్రామాన్ని ఆదరించి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సెంట్రల్ ఆంధ్ర జనసేన పార్టీ గవర్నర్ నల్లగోపాల్ చలపతి గారికి ముందుగా కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జనంలోకి జనసేన, ఇంటింటికి జనసేన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా పార్టీని పెట్టి జనసేన అంటే ఏంటి, జనసేన అంటే జనసేన తాలూకు సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి తాలూకు విషయాలన్నీ కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లాలి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆ ఆవశ్యకతను ఒక మినీ మేనిఫెస్టో రూపంలో ఈ కరపత్రం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతోంది. ఆ ఇంటికి వెళ్తే మాకన్నా ముందుగా మేము కూడా జనసేన పార్టీతో, తెలుగుదేశం పార్టీతో ఉన్నాం, మేము మీకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళే మాకు భరోసా ఇస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో కైకలూరు కోటపై తెలుగుదేశం జనసేన జెండా ఎగరేసేంత వరకు కూడా అన్ని ప్రజలను పోరాటం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ